అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మునగాకండి, దీనికైతే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పలేం కదా. చాలా అంటే చాలా, అసలు దాన్ని తినడం మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. దానికోసం ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకని ఇలా 2-3 రోజులు నీడలోనే ఆరబెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఇలా తయారవుతుంది. మీకు ఎండలో మాత్రం పెట్టొద్దు. మనం ఇంట్లో ఫ్యాన్ వేసి పెడితే సరిపోతుంది. దాంట్లో ఈనెలు తీసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ 1-2 సార్లు పడుతూ ఉండాలి. ఇలా కొన్ని ఆకులు అయితే నేను తీసి పక్కకు పెడతాను. ఏంటంటే మనం ఏవైనా కర్రీస్ చేసేప్పుడు కసూరి మేతి ఎలా వాడతామో ఇది కూడా అలా వాడచ్చు. మనం పోపులో వేస్తే చాలా మంచిది, తెలియకుండానే మనం తినేస్తాం అన్నమాట. ఇలా కొన్ని తీసుకుని, లేదంటే దీన్ని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని స్మూతీలలో కూడా కలుపుకోవచ్చు అన్నమాట. 1-2 సార్లు అయితే ఇలా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి స్మూత్ పౌడర్ అవుతుంది. జల్లించుకున్న తర్వాత మిక్సీ పడితే చాలా అంటే చాలా స్మూత్ పౌడర్ అవుతుంది. అయితే దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే చెప్పలేము కదా. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే తినడం అలవాటు చేయాలండి. ఇలా చేస్తే ఎవరైనా తింటారు. ప్యాన్లో కాస్త నెయ్యి వేయాలి, కొంచెం బెల్లం వేసుకోవాలి. వాటర్ అయితే పోయొద్దు, బెల్లం కరగాలి అంతే. కరిగింది అంటే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. చేసేసి దాంట్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని పౌడర్, ఫైన్ పౌడర్ అనమాట, వేసేసి ఇంకా మనము పైన ఉంచొద్దు. ఇది వేసిన తర్వాత 2 మినిట్స్కి దింపేయడం. అసలు మనం ఆల్రెడీ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాం కనుక ప్యాన్ వేడికే సరిపోతుంది. దాన్ని ప్లేట్లోకి తీసుకుని ఒక 2 మినిట్స్ అయితే సెట్ అవుతుంది. దాన్ని చిన్న చిన్న గోళీలుగా చుట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆరిపితే కొద్దిగా గట్టిగా అవుతుంది. మిక్సీ పట్టినా మనం స్మూతీలలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఎలా అయినా తినొచ్చు. ఇలా గోళీలా కడితే రోజుకొకటి చొప్పున వేసుకోవాలి. ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 15 డేస్ అలా వేసుకుంటే మాత్రం నాకైతే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీలో వచ్చిన మార్పుల్ని నా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.